హ్యాపీ బతుకమ్మ. సో మేమైతే ఇట్లా అన్ని ఫ్లవర్స్ అరేంజ్ చేసి పెట్టుకున్నాము బతుకమ్మ చేయడానికి. ఈసారి బతుకమ్మ చిన్నగానే వేస్తున్నాం, చిన్నోడు ఉండు కాబట్టి వీడి కోసం చిన్నగా. ఎందుకంటే ఎట్లాగో మేము పెద్ద చేసుకుంటూ కూర్చోాలంటే ఇన్నే 2-3 hours కూర్చోవాలి. సో అది ఇగో ఇప్పుడే చూడండి, నాకు ఇది కావాలి అది కావాలి అంటాడు. హ్యాపీ బతుకమ్మ చెప్పు అందరికి. హాయ్ హ్యాపీ బతుకమ్మ. లాస్ట్ ఇయర్ ఈ టైంకి 6th month ప్రెగ్నెంట్ ఉండే నేను. ఇప్పుడు చూడండి వీడు ఎంత పెద్దగా అయిపోతున్నాడు. మా దైవిక్ బాబుతో మేము బతుకమ్మ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూస్తారు. ఇక్కడ బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసాము. మంచిగా కలర్ఫుల్ పువ్వులన్నీ ముందు పెట్టుకొని, మీ ఇంట్లో కూడా ఇంతేనా అన్ని పువ్వులు ఇట్లా ముందు పెట్టుకొని మంచి అందరు ముచ్చట్లు పెట్టుకుంటూ బతుకమ్మ చేస్తారా? ప్రతిసారి more than 1 hour అలా టైం తీసుకొని కొంచెం పెద్దగా చేసేవాళ్ళం బతుకమ్మ. కాకపోతే ఈసారి కొంచెం చిన్నగానే అనుకుంటున్నాం. ఎందుకంటే మా చిన్నోడు ఒక దగ్గర ఉండడు, మొత్తం సదరడం స్టార్ట్ చేశాడు. వాడిని పట్టుకొని కూర్చోాలి ఎవరో ఒకరు, అందుకే పాసిబుల్ అయినంత చేయాలి అనుకున్నాము. ఈసారి ప్రతి ఫెస్టివల్ లో మా అత్తయ్య వాళ్ళని డెఫినెట్ గా మిస్ అవుతాము, ఎందుకంటే యుఎస్ వెళ్లారు కాబట్టి. కానీ వాళ్ళు కూడా యుఎస్ లో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మధ్య యుఎస్ లో కూడా మన అన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. మా దైవిక్ బాబు అయితే చూస్తుంటే పెద్దగా అయిపోతున్నాడు. ఈ మధ్య అయితే మాట్లాడడం కూడా స్టార్ట్ చేశాడు. చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడుతుంటే ముత్యాలా అనిపిస్తాయి నిజంగానే. సో ఒకప్పుడు పిల్లలు వస్తే మొత్తం లైఫ్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళతో టైమే తెలీదు అంటే ఏంటో అనుకున్నా, కానీ వీడు వచ్చాకే అర్థమవుతుంది. ఒకప్పుడు బతుకమ్మ అంటే 2 weeks బిఫోర్ నుంచే ఫ్లవర్ అంతా గ్యాదర్ చేసి వాటికి కలర్స్ పెట్టి ఫుల్ హంగామా చేసేవాళ్ళం కదా. ఇప్పుడు కొంచెం చిన్నగానే ప్రిఫర్ చేస్తున్నారు అందరూ. నేనైతే లాస్ట్ 4 years నుంచే వీడియోస్ తీస్తున్నాను, కానీ దానికి ముందు కూడా బతుకమ్మ అంటే పెద్దగా చేయాలి, బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఉండేది నాకు. అప్పట్లో వీడియోస్ తీయకపోయినా ఇంకా పెద్దగా బతుకమ్మ చేసేవాళ్ళం, అందరం కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడుతూ ఇలానే జోక్స్ వేసుకుంటూ. ఇంకోటి ఏంటంటే మా మమ్మీకి పర్ఫెక్ట్ గా బతుకమ్మ చేయడమే రాదు, ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తుంది కానీ. సో కొంతమంది చేతుల్లో కొన్ని కుదురుతాయి అంటారు కదా, అలా ఏమో మేబీ మా మమ్మీకి నేను చేస్తేనే నచ్చుతుంది. ఒక 2 times ఏమో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అప్పుడు వేరే వాళ్ళతో చేయించింది మా మమ్మీ. కానీ నాకు మాత్రం టైం తీసుకున్నా సరే పర్ఫెక్ట్ గా చేయాలి బతుకమ్మ అనిపిస్తుంది. చాలా ఇష్టంతో ప్రిపేర్ చేస్తాను నేనైతే. ఈవెన్ వినాయక చవితికి మట్టి గణపతిని చేసినప్పుడు కూడా నాకు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి అయితే. మట్టి గణపతి చేయడం మాత్రం అంత ఈజీ కాదు, ఆల్మోస్ట్ 4-5 hours టైం పట్టింది. అయినా అట్లా ఇంట్రెస్టింగ్ గా కూర్చొని చేస్తూ ఉంటాను నేను. ఇంకా నా నవరాత్రి లుక్స్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. 10 sarees లో ఏది నచ్చింది ఇక్కడ ఫుల్ లెంత్ వీడియోలో కూడా పెట్టండి, కామెంట్ అండ్ లెట్ మీ నో. నవరాత్రి లుక్స్ కోసం ఒక ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. శారీ, జ్యువెలరీ అదంతా ఎలా మేనేజ్ చేశాను, ఎక్కడి నుంచి తీసుకున్నాను అని చెప్పడానికి. ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా, యూస్ఫుల్ అవుతుంది. బ్లౌజ్ డిజైన్స్ అవన్నీ రిఫరెన్స్ గా చూపించడానికి ఉంటుంది అని. 2 weeks బిఫోర్ అయితే చాలా బిజీ షెడ్యూల్ ఉండే ఈ నవరాత్రి షూట్స్ అవి ఇవి అని. కాకపోతే ఫెస్టివల్ టైంకి ఐ మేక్ షూర్ ఫ్రీగా ఉండాలి, మంచిగా ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ మా దైవిక్ బాబు వచ్చేసాడు నా దగ్గరికి. వీడికి కొంచెం అటెన్షన్ స్నీకర్ అనమాట, పక్క అటెన్షన్ చూపించాలి లేదంటే వాడితో ఆడుకోవాలి. సో వాడికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీవీ స్క్రీన్ ఫోన్ ఇవి అలవాట్లేదు కాబట్టి వీడు ఎక్కువ ఆడుకోవడానికి మాతో ఆడుకోవడానికే చాలా ఇష్టపడతాడు అనమాట. సో అలా వాడికి అటెన్షన్ చూపిస్తూ స్టోరీ టైం చెప్తూ అలా ఇలా ముచ్చట్లు చెప్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి వాడిని. ఇప్పుడు వరకైతే పాసిబుల్ అయినంత వరకు మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాము. టైం తీసుకొని మరీ తినిపించేటప్పుడు వాడు మెలకు ఉన్నంతసేపు వాడంతలో వాడు ఆడుకోవడానికి టాయ్స్ అట్లా ఇస్తూ. ఇంక ఈ మధ్య అయితే నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో డైట్ వీడియో కోసం అడుగుతున్నారు. నేనైతే మొత్తం 2 months లో 8 to 9 kgs తగ్గాను. నాకైతే చాలా ప్రౌడ్ గా ఉంది. ఎంత డెడికేటెడ్ గా డైట్ చేశానో ఓన్లీ నాకే తెలుసు. 9 kgs ఈస్ నాట్ ఏ స్మాల్ నెంబర్ ఇన్ 2 months అనిపిస్తుంది నాకు. అండ్ దట్ టు హెల్తీ ఫుడ్ తింటూ హెల్త్ ని మంచిగా మెయింటైన్ చేస్తూ ఫీవర్ అండ్ సిక్ కాకుండా ఉంటాయి. దైవిక్ పుట్టగానే నేను 62 weight ఉండే, ఇప్పుడు అరౌండ్ 52 అయ్యాను. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. డెఫినెట్గా మీ అందరితో ఫుల్ లెంత్ వీడియో షేర్ చేసుకుంటాను డైట్ గురించి అయితే, ఎందుకంటే మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. జనరల్లీ చెప్పాలంటే వెయిట్ తగ్గడం అనేది వెరీ సింపుల్. మనం కాన్స్టెంట్గా ఒకటే దానిపైన డెడికేటెడ్గా ఉంటే, కానీ మన హెల్త్ ప్రాపర్గా ఉండి స్కిన్ కూడా గ్లోయింగ్ ఎక్కడ తగ్గకుండా అది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. హ్యాపీ బతుకమ్మ హ్యాపీ బర్త్డే అన్నట్టుంది. మళ్ళీ చెప్పి ఇంకోసారి రికార్డింగ్ చేయలేదు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. పాట పాడు అండి, పాట పాడు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికి. పాట పాడు చాలు. చిత్తులు చిత్తులాగం లేదు వీడియో ఆన్ చేయగానే మమ్మీకి మాటలు రావు. పువ్వేసి చందమామ ఒక జామురాయ సందమామ, రెండేసి పువ్వులేసి చందమామ రెండు జామురాయ సందమామ.
అదే చిత్తుల బొమ్మ వాడు అదొకటి వచ్చిగా నీకు ఒక్కలైన అది కూడా చిత్తుల బొమ్మ మా అమ్మ అయితే నార్మల్గా ఉన్నప్పుడు ఫుల్ అంటే ఫుల్ టాకిటివ్ అనమాట నాలాగే. కాకపోతే కెమెరా ఆన్ చేస్తే ఏమవుతుందో తెలియదు కానీ నోట్లో నుంచి మాటలే రావు. చాలా కామెడీ అనిపిస్తుంది. మేము ఇంకా అలా మంచిగా నవ్వుకోవచ్చు, ఫన్ ఉంటుంది అని చెప్పి మమ్మీని ఊరికే పాట పాడు, అది మాట్లాడు, ఇది మాట్లాడు, మాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పి అలా ఏడిపిస్తూ ఉంటాము. నేనైతే నా వర్క్ లైఫ్ని, నా పర్సనల్ లైఫ్ని ఇంత బాగా మేనేజ్ చేసుకుంటున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై మామ్. మా అమ్మే లేకపోతే దెర్ ఇస్ నో దివ్య వ్లాగ్స్ అనిపిస్తుంది నాకైతే. ఇంట్లో బేబీ టేక్ కేర్ ఉన్నా సరే మమ్మీ చూసుకునే అంత బాగా మాత్రం ఎవరు చూసుకోలేరు కదా. ఎంతైనా 1 year వరకు న్యూ మామ్స్కి మాత్రం మమ్మీ కంపల్సరీ తోడు ఉండాల్సిందే అనిపిస్తుంది నాకైతే. అంటే మాత్రం బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అది. ఎంత గ్రేట్ఫుల్ ఉండొచ్చో. సో ఇక్కడ బతుకమ్మ చేయడం అయితే అవుతుంది. చిన్న బతుకమ్మ కూడా స్టార్ట్ చేసాము. అండ్ పెద్ద బతుకమ్మ అయితే ఎంత కలర్ఫుల్గా చేస్తున్నానో. సో చాలా టైం తీసుకున్నా సరే, స్లోగా చేసినా సరే నాకు ఇలా నీట్గా చేయడం ఇష్టం. అండ్ ఇంకా ఇందాక చెప్పాను కదా నేను నవరాత్రి శారీస్ అన్ని ఒక వీడియోలో, ఫుల్ లెంత్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో అదే వీడియోలో నేను గివ్ అవే విన్నర్స్ని కూడా అనౌన్స్ చేస్తాను. ఈసారి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. నా నవరాత్రి శారీస్ అయితే మీ అందరికీ చాలా నచ్చాయి కదా, 10 శారీస్ కూడా నచ్చాయి కదా. సో ఆ 10 శారీస్ నుంచి 2 శారీస్ గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను. గివ్ అవే అనౌన్స్మెంట్ ఇచ్చిన వీడియోకి ఇప్పటికే చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా బెస్ట్ కామెంట్స్. అందులో నుంచి టాప్ 20 కామెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్ అండ్ ఒకళ్ళని యూట్యూబ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్, ఫుడ్ వీడియోస్ పెట్టండి, మంచి మంచి రెసిపీస్, హెల్తీ రెసిపీస్ పెట్టండి అని. సో నాకు ఇంకా చూస్తారా లేదా, జనాలు కనెక్ట్ అవుతారా లేదా ఫుడ్ వీడియోస్ అనే డౌట్లో ఉన్నా నేను. ఒకవేళ మీకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి హెల్తీ ఫుడ్ రెసిపీస్ కావాలంటే కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. సో వాళ్ళ కోసమైనా చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా ఇక్కడైతే బతుకమ్మ చేయడం అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో కదా. సో నాకు ఇట్లా పర్ఫెక్ట్గా లైన్ బై లైన్ చేయడం చాలా నచ్చుతుంది. సో ఫైనల్గా ఇట్లా గుమ్మడి పువ్వు పెట్టేశాము. సో 2 బతుకమ్మలు చేయడం అయిపోయింది. ఇంకా రెడీ అవ్వడమే ఉంది. ఎంత బాగా వచ్చిందో అసలు, చూస్తే ఎంత ముచ్చటగా అనిపించాయో 2 బతుకమ్మలు కూడా. మా డాడీ అయితే ప్రతిసారి నేను చేసినప్పుడు వావ్ వండర్ వండర్ అంటుంటారు. అది చాలా బాగుందా? నా బిగ్గెస్ట్ ఫ్లెక్స్ మా అమ్మ, మా నాన్ననే. నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తారో అసలు. నేను చేసిన ప్రతి పనికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది వాళ్ళ నుంచి అయితే. సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. సో ఇక్కడైతే ఇప్పుడు కట్టుకోబోయే శారీ చూపిస్తున్నాను, పర్పుల్ కలర్ది. ఇది నేను జోష్నికా కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్. దీనిపైనకి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనిపైన కొంచెం వర్క్ చేపించాను. సో ఇది బ్లౌజ్ ఇస్ ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది, డిజైన్ అండ్ ఆల్. లాస్ట్ ఇయర్ బతుకమ్మ టైంకి నేను అనుకున్నాను బేబీ గర్ల్ పుడితే మాత్రం మంచిగా మ్యాచింగ్ వేసుకోవచ్చు, క్యూట్గా మంచిగా రెడీ చేయొచ్చు. ఇట్లా ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అన్నిటికీ బేబీ గర్ల్ ఉంటేనే మంచిగా అదొక కళ, అదొక అందం కదా అనుకున్నాను. కాకపోతే బాయ్ వచ్చినా సరే నేను అసలు ఊరుకునేదే లేదు. ఎందుకంటే బాయ్కి కూడా మ్యాచింగ్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే మేమిద్దరం మ్యాచింగ్ వేసుకోబోతున్నాం. యాక్చువల్లీ ఇలాంటి ఫెస్టివల్స్ ఏ ఉన్నా సరే అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా నచ్చుతుంది. సో ఫ్యామిలీస్ 2 కలిసి, అంటే అత్తయ్య వాళ్ళు ఇంకా మేము అందరం కలిసి దివాళీకి అయితే ప్రతిసారి అలానే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈసారి మిస్ అవుతాము. మేబీ నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. అక్కడ మాన్సి వాళ్ళ అబ్బాయి అండ్ మా అబ్బాయి. సో అట్లా ఫుల్ ఫన్ ఉంటుంది. ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అనమాట. అట్లా ఒక్క ఫెస్టివల్ అయినా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడైతే బతుకమ్మ దగ్గర అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. మేము ఇట్లా పెరుగన్నం పెడతాం అనమాట. చాలా మంది ఇట్లా నువ్వులతో చేసిన స్వీట్ లేదా పులిహోర అలా చేస్తారు కదా. మమ్మీ ఎప్పటి నుంచో పెరుగన్నమే చేస్తారు ఇక్కడ మేము రెడీ అయిపోగానే మా దైవిక్ బజ్జోన్ లేచాడు. మంచిగా బతుకమ్మ ఇలా చేసాం చూడు అని చూపిస్తున్నాను. సో మనం చేసే ప్రతి పనిని వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా బతుకమ్మ కానీ, కొత్త డ్రెస్, ఈరోజు ఫెస్టివల్, అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా తొందరగా నాలెడ్జ్ వస్తుంది. ఇంకా మాటలు కూడా తొందరగా వస్తాయి. మా చిన్నోడిది కుర్తా ఇంకా ధోతి అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎంత బాగుంది కదా. నా శారీకి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్. సో బాయ్ మమ్మీస్ అందరికి ఇది ఒక ఐడియా అనమాట. ఇలా కూడా మనం స్టైల్ చేయొచ్చు మన బేబీ బాయ్. ఈ అవుట్ఫిట్ ఈస్ ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. మస్తు క్యూట్ అనిపించింది. వాడికి వేసాక చూడండి ఇంకా బాగుండే. నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ ఈ నెక్ సెట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇట్స్ ఫ్రమ్ అమైరా సిల్వర్ జ్యువెలర్స్. ఇంకా హిప్ బెల్ట్ వచ్చేసి గోయాస్. నాకైతే ఈ లుక్ చాలా నచ్చింది. చాలా మందికి కూడా నచ్చింది, నాకు డిఎమ్స్ లో చెప్పారు. సో మొత్తం 10 లుక్స్ చేశాను కదా, ఇది లాస్ట్ లుక్. నేనే సింపుల్ గా రెడీ అయ్యాను. మేకప్ అండ్ ఆల్, హెయిర్ స్టైల్ కూడా హంగామా లేకుండా చాలా సింపుల్ గా. సో నాకు ఈ ట్రెడిషనల్ కలర్ చాలా నచ్చింది. అంటే పర్పుల్ ఇంకా గ్రీన్ మస్తు అనిపించింది నా పైన అయితే. నెక్స్ట్ ఇంకెక్కడ దైవిక్ ని కూడా రెడీ చేస్తున్నాము. మ్యాచింగ్ ఎంత బాగా అనిపించిందో. నేనైతే ఫుల్ ఖుషి అయిపోతాను
మా దైవిక్ని రెడీ చేసేటప్పుడు క్యూట్ ఇన్నోసెంట్ స్మైల్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే. నేను డే మొత్తంలో ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా వాడి స్మైల్ చూస్తే చాలు, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అనిపిస్తుంది. ఇంక ఈ మధ్య చిన్న చిన్నగా మాట్లాడడం కూడా నేర్చుకున్నాడు. అత్త, తాత, ఇయ్యు, ఈ అనడము. సో అవన్నీ క్యూట్ క్యూట్ లిటిల్ థింగ్స్ ఎంత బాగున్నాయో అసలు. ఈ ఫేస్ ఆఫ్ లైఫ్ ఇట్స్ వెరీ ప్రీషియస్ అసలు. ఈ డ్రెస్ అయితే మస్తు క్యూట్ అనిపించాడు. అఫ్ కోర్స్ వాడికి ఇట్లా ఫస్ట్ ఫెస్టివల్ ఇవన్నీ గుర్తుండకపోవచ్చు, కాకపోతే నాకైతే ఇవి ది గ్రేట్ మెమోరీస్ అనమాట. ఇట్లా ఫస్ట్ ఈ ఫెస్టివల్కి ఇట్లా మ్యాచింగ్ వేసుకున్నాము ఇవన్నీ. యాక్చువల్లీ దైవిక్ అంత క్రై బేబీ కాదు, జస్ట్ మనం పక్క నుండి ఆడిస్తూ ఉంటే చాలు వాడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో చాలా మంది ఏంటంటే పక్కన ఉన్నా సరే ఏడుస్తూ ఉంటారు కదా, అలా కాదు. సో అందుకే మాకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది వాడితో ఆడుకోవడం కానీ, వాడితో టైం స్పెండ్ చేయడం కానీ. ఇక్కడైతే ఇంట్లో పూజ అంతా అయిపోయింది. సో ఈ ఆంటీ వాళ్ళు మమ్మీకి ఓజీ ఫ్రెండ్స్ అనమాట ఎప్పటి నుంచో. సో వాళ్ళు ఇక్కడికి వచ్చారు మా ఇంటికి. యాక్చువల్గా ప్రతిసారి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము, కాకపోతే ఇప్పుడు అక్కడ మిక్కు ఉన్నారు అండ్ చిన్నోడికి కొంచెం కోల్డ్ అయింది అండ్ డస్ట్ అదంతా కొంచెం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అండ్ వాటర్ కూడా చేంజ్ అయితే ఈజీగా ఈ వెదర్కి ఫీవర్ వస్తుంది కదా పిల్లలకి. అందుకే మమ్మీకి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పాను. సో అక్కడ అత్తయ్య వాళ్ళు లేరు కాబట్టి ఇంకా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ దసరా రోజు మాత్రం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. మిక్కుతో చాలా టైం స్పెండ్ చేశాను. సో ఫైనల్లీ చాలా డేస్ తర్వాత ఈ నవరాత్రి షూట్స్ అవన్నీ స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి మంచిగా మిక్కుతో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే కమ్యూనిటీలో ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. మేము హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా లేట్గా వెళ్ళాము, ఎందుకంటే చిన్నోడు ఆ సౌండ్ అదంతా టాలరేట్ చేస్తారో లేదో అనేసి. సో మెల్లగా లేట్గా వెళ్ళి ఎర్లీగా వచ్చేద్దాము అనుకున్నాము. మంచిగా అందరు కలర్ఫుల్గా రెడీ అయ్యారు, ప్రిట్టి అనిపించారు అందరూ. ఇంకా అక్కడ చిన్నపిల్లల్ని చూస్తే అయితే మస్తు అనిపించింది. మంచిగా లంగా జాకెట్ వేసుకొని వచ్చారు, క్యూట్గా ఉండే. ఇంకా కాసేపు అలా బతుకమ్మ ఆడి డాన్స్ చేసి మంచిగా పిక్చర్స్ కూడా దిగాము. ఆనవాయితీగా బతుకమ్మ పట్టుకొని బతుకమ్మ నెత్తిపైన పెట్టుకొని పిక్చర్స్ మాత్రం కంపల్సరీ, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇవే గుర్తుండిపోతాయి బతుకమ్మకి పిక్చర్స్ అని చూసుకోవడానికి. సో ఇక్కడ అందరు కలిసి డ్యాన్స్ చేద్దామంటే చేస్తున్నాను. నేను అంత మంచి బెస్ట్ డాన్సర్ అయితే అస్సలు కాదు, బట్ ఇక్కడ ఏదో ట్రై అయితే చేశాను అందరితో పాటు నేను కూడా. ఇంకా ఇక్కడ ఫైనల్గా పూజ చేస్తున్నాము ఫ్లవర్స్ అన్నీ వేస్తూ బతుకమ్మ ఆడిన తర్వాత. ఎక్కువ మంది లేకుండా తక్కువ మందితో అయినా ఆ వైబే చాలా బాగా అనిపించింది. ఆ రోజైతే నైట్ టైంలో వర్షం పడలేదు లక్కీలీ. ఇక్కడైతే ప్రతిసారి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెరువు ఉండేది కదా, ఊర్లో చెరువులో వేసేవాళ్ళము. ఇక్కడ అది నేను చాలా మిస్ అయ్యాను, బట్ ఉన్న దాంట్లో ఇంకా అడ్జస్ట్ అయిపోయి సాటిస్ఫై అయిపోవాలి. ఎందుకంటే చెరువులో ఇట్లా మన బతుకమ్మ వేస్తే అట్లా వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే మస్తు అనిపిస్తుంది కదా. సో ఇక్కడ అదొక్కటే మిస్ అయ్యాను. అంతా క్రేజీగా మంచిగా ప్లెజెంట్గా అనిపించింది. అంటే నేను మా మమ్మీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అనమాట. ఇట్లా చెరువులో కాకుండా పెద్ద చెరువులో కాకుండా ఇట్లా చిన్నగా వాటర్లో వేయడం. సో అందుకే చాలా న్యూగా అనిపించింది. ప్రతి బతుకమ్మ రోజు కొంచెమైనా వర్షం పడుతుంది, బట్ ఆ రోజు పడలేదు. ఇంకా మా దైవిక్ అయితే మోర్ దెన్ 1 అవర్ మంచిగా అట్లనే కోఆపరేట్ చేశాడనమాట, అసలు ఏడవకుండా. వీడు ఇంట్లో ఉంటే అప్పుడప్పుడైనా విసిగిస్తాడు, కానీ ఇట్లా బయటకు తీసుకొస్తే అయితే కామ్గా అందరినీ చూస్తూ ఉండిపోతాడు. అట్లా బయట ఉన్నప్పుడు వాడికి ఆకలి నిద్ర అని ఏం ఉండదు, అట్లా చూస్తూ ఉంటాడు అంతే. సో ఇక్కడైతే మేము డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాము. మంచిగా ప్రసాదం పెట్టారు కమ్యూనిటీలో, చాలా బాగుండే టేస్ట్. ఇక్కడ మా మమ్మీ కట్టుకున్న శారీ మీలో ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. సో మమ్మీకి అయితే చాలా బాగుండే. ఆ రోజు చాలా కాంప్లిమెంట్సే వచ్చాయి మమ్మీకి, శారీ చాలా బాగుంది అని. సో ఇది నేను ఫస్ట్ స్టైల్ చేశాను, ఎప్పుడు వేసుకున్నానో గుర్తుంటే కామెంట్ అండ్ లెట్ మీ నో. ఇక్కడైతే నాకు ఈ జ్యువెలరీ చాలా అంటే చాలా నచ్చేసింది. ఓన్లీ 1 నెక్ సెట్ అయినా చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ అయితే ఇంటికి రాగానే వీడికి డ్రెస్ చేంజ్ చేసి వీడికి తినిపించాకే తర్వాత మేము రిలాక్స్ అవుతాం అనమాట. ఇలా క్యూట్గా వాటర్ బాటిల్ పట్టుకొని ఎలా తాగుతున్నాడు చూడండి. వీడి క్యూట్నెస్ అంతా రికార్డ్ చేయడానికి ఇట్లా ఒక చిన్న వీడియోలో చిన్నగా సరిపోదు, ఫుల్ లెంత్ వీడియోలో 1 డే విత్ దైవిక్ బాబు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది దైవిక్ ఫుడ్ రెసిపీస్ కూడా అడుగుతున్నారు. సో అందులో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా నా ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ అండ్ లెట్ మీ నో. ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా నచ్చింది అండ్ బ్యాంగిల్స్ కూడా. సో ఎవ్రీ లుక్లో బ్యాంగిల్స్ ఇలా హైలైట్ చేయడం నాకు బాగా నచ్చుతుంది. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ది బెస్ట్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై.